అమ్మ ఈ మధ్య కాలంలో మేడారంలో కూడా అంత అడవి. హ్మ్. అమ్మవారికి చాలా ఇష్టమైన అడవి. హ్మ్. ఏంటి ఏమైనా కోపమొచ్చిందా? మరి ఎందుకు అడవి అంతా గూడా మొన్న ఈ మధ్య కాలంలో హ్మ్. పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. ఎందుకు ఆమెకి అంత కోపం ఎందుకొచ్చింది? ఎందుకలా జరిగింది మేడారంలో? అమ్మవారు సాక్షాత్తు ఉన్న స్థలంలోనే అలా ఎందుకు జరిగింది? మీరు అడిగిన క్వెషన్ మంచిదే. హ్మ్. కానీ ఇప్పుడు కాలం జరుగుతున్నది ఏంది అనంటే, ఒకప్పుడు పూజలు జరిగే కాడ చాలా ధర్మం ఉండే. హ్మ్. ధర్మం ప్రకారంగా నడుచుకున్నారు. ఎవరమ్మా ధర్మం ప్రకారంగా నడుచుకుంటున్నారు ఇప్పుడు? అమ్మవారి పేర్లు చెప్పుకొని వ్యాపారాలు చేస్తున్నారు. హ్మ్. వ్యాపారాలు చేస్తున్నారు. ఆ తల్లికి నచ్చుతా ఆమె పేర్లు చెప్పుకొని వ్యాపారాలు చేస్తే ఆమె ఒప్పుకుంటదా? అట్లా కొన్ని పాపాలనేది పెరిగిపోయినాయమ్మ. హ్మ్. అంతకుముందు మేడారం ఎట్లుంది? 2 ఏండ్లకు ఒకసారే మేడారం అవును. జాతరొచ్చేది. అవును. 2 సంవత్సరాలకు ఒకసారి జాతరొచ్చేది. మాఘశుద్ధ పౌర్ణమికొచ్చేది. హ్మ్. జాతర జరిగేది అసలు 4 రోజులు. హ్మ్. 3 రోజులు జాతర కరెక్ట్‌గా జరుగుద్ది. 4వ రోజు ఉదయం నుంచి దర్శనం చేసుకునేవాళ్ళు దర్శనం చేసుకొని సాయంత్రం వరకు ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఎళ్ళిపోతారు. బయలుదేరిపోతారు. హ్మ్. 5వ రోజు అసలు ఎవరు ఉండరు. ఇప్పుడు హ్మ్. అలా ఉందా అమ్మ? ప్రతిరోజు జాతరే అంటారు. ప్రతిరోజు జాతరే అంటారు. ఎళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. బానే ఉంది. మినీ దాంతో జాతర అని కూడా. మినీ జాతర అని పెడుతున్నారు. అసలు ముఖ్యమైన జాతర 2 సంవత్సరాలకు ఒక్కసారే వచ్చేది. హ్మ్. అట్లా అది గాకుండా కొన్ని చాలా పాపాలు కూడా పెరిగిపోయింది. హ్మ్. ఇక ఆ తల్లి భరించలేకపోయింది.